ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహేశ్వర మహా పిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో వైభవంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన మాస్టర్లు. ఎన్టీఆర్ జిల్లా కోమెర గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో వైభవపేతంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం. నెల్లూరు జిల్లా గూడూరులోని కల్చరల్ ఆడిటోరియంలో ఘనంగా జ్ఞాన కార్యక్రమాలు. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఎస్ఎస్ఎం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్లోని మహేశ్వర మహా పిరమిడ్ పాత్రిజీ శక్తి స్థల్లో బ్రహ్మర్షి పాత్రిజీ స్మృతి స్మరణోత్సవం వైభవంగా జరిగింది. పాత్రిజీ స్మృతి స్మరణోత్సవంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ సందర్భంగా ప్రదర్శించిన బ్రహ్మర్షి పాత్రిజీ వీడియో సందేశాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే నాద యోగి ఫ్లూట్ గణేష్ బృందంచే నిర్వహించిన సంగీత నాద ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రి, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి, డాక్టర్ గోపాలకృష్ణతో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ధ్యానం వెళ్ళాలి అంటే పిఎంసి తప్పితే ఇంకో మార్గం లేదు, అది గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే, పిఎంసికి ఒక ఖర్చు తగ్గించుకుందాము అన్న ఉద్దేశంతో శాటిలైట్ అనేది తీసేయడం. దానివల్ల ఎయిర్టెల్ అనేది ఒకటి రాట్ల, మిగిలినవి అన్నీ కూడా ఐపీటీవీ టెక్నాలజీ ద్వారా మన ఇళ్లలో టీవీస్లోనే వస్తున్నాయి, సెల్ ఫోన్లలో కాదు, గుర్తుంచుకోండి, టీవీస్లోనే వస్తున్నాయి. ఒక్క ఎయిర్టెల్ ఒకటే దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు 30 నెట్వర్కుల్లో ఉండేది ఇప్పుడు 60 పైన నెట్వర్కుల్లోకి వెళ్ళింది పిఎంసి. లేకపోతే మేలుకొలపడానికి, లేకపోతే ప్రేరేపించడానికి సత్యసాయి బాబా దిగొచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. సేవ అనేదాన్ని ప్రమోట్ చేయడం కోసం ఆయన ఈ భూమి మీదకి దిగొచ్చారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, మీలో కూడా చాలా మంచి సేవకులు ఉన్నారు, నేను కాదంటం లేదు. ఈ రకరకాల ఆధ్యాత్మిక గురువులకి సంబంధించిన మనుషులు కూడా చాలామంది సేవకులు ఉంటారు, వాళ్ళు కూడా అద్భుతమైన సేవలు చేస్తారు. కానీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు రాజమహేంద్రవరంలో పుష్కరాలు జరిగినప్పుడు తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి మేము ఘాట్స్ పరిస్థితి ఏమిటో పరిశీలించడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలా ఖరీదైన ఏసీ కారుల్లోంచి పట్టుచీరలు కట్టుకుని తిరిగే చాలా పెద్ద కుటుంబానికి చెందిన స్త్రీలు ఇలా బొడ్డులోకి చీర దోపుకొని చీపుళ్ళు ఇచ్చుకుని అక్కడ వీళ్ళు వదిలేసిన వ్యర్థ పదార్థాలు, మలమూత్రాలు కూడా శుభ్రం చేస్తూ ఉంటారు. మేము నిద్రపోతాము, కానీ నిద్ర ఎరుకోలేదు. మనం ఏం చేస్తాం మనకు తెలియదు. పొద్దున్న లేస్తాం, మనం పొద్దుగా ఫ్రెష్గా ఫీల్ అవుతాం. కానీ ధ్యానంలో మాత్రమే మనం ఎరుకతోటి మనం చేస్తున్నాం అంత పనులు. ఎరుకతోటి కూర్చుంటున్నాం, ఏమైనా కూడా ఎక్స్పీరియన్స్ అయినా కూడా కాకపోయినా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కలగా అంటాం, కానీ పొద్దులేసి మర్చిపోతాం. అది కనుక మనం ఎరుకతో చేసామనుకోండి మెడిటేషన్లో, దాన్ని మనం అష్టావులు అంటాం, ఇంకేం లేదు. అందరికీ సాధ్యమే, అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ మనం అది ఎరుకతో చేయాలి. కొంతమందికి 1 మంత్ పట్టచ్చు, కొంతమంది 2 మంత్స్ పట్టచ్చు, కొంతమందికి 6 మంత్స్ పట్టచ్చు, కొంతమంది ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. కానీ ఏదో కావాలి, ఏదో రావాలి అని కూర్చోకండి.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అలాగే గుడ్లూరు పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజీతో తమ అనుభవాల గురించి, పత్రిజీ బోధనల గురించి వివరించి ధ్యానులు మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వ్యక్తి శక్తిగా మారితేనే, వ్యక్తిగా ఉంటే ఇంతమందిని సమకూర్చే కాదు అని చెప్పడానికి ఎట్లా నిదర్శనం అంటే మన గురువు గారే. వ్యక్తి నేను నాదనేది పోతేనే అది వస్తుంది అని చెప్తాను. ఇది ఉన్నని చెప్పి అది వచ్చేది లేదు. అది ఇడిచిన మాత్రం ఇట్లా వ్యాప్తం అవుతుంది. సత్యం వ్యాప్తం వరకు నేను పళ్ళ మెరుగు అంటారు. అది ఎప్పుడు వస్తుందప్ప అంటే నేను నాదనేది పోతేనే అది అందబడుతుంది అని చెప్తారు పెద్దలు. అలా అయినటువంటి మహానుభావులు అలా అయితేనే వారి మాట మంత్రం అవుతుంది. ఏది చెప్పినా అది జరిగి తీరుతుంది అనేది మనకి చాలా నిదర్శనం అన్నమాట. పత్రిజీ గారి దగ్గర నుంచి నేర్చుకోవడం ఏమంటే ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించడం, ఇంకా అద్భుతంగా మాస్టర్లుగా తయారు చేయడం, ఇంకా అద్భుతంగా వాళ్ళలో అక్కడ పిరమిడ్ కూడా వచ్చేటట్టు చేయడం. కాబట్టి ఈ ధ్యాన మందిరం ఇక్కడ ఉన్నా కూడా ఈ స్వధర్మ సేవా కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి ఎక్కడైనా సరే ఏ ధ్యాన కేంద్రంలో ఇక్కడ ఏ కార్యక్రమం అయినా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. అక్కడ కూడా అద్భుతంగా ధ్యాన మందిరం రావాలి, అక్కడ కూడా అద్భుతంగా మాస్టర్లు తయారు కావాలి. కాబట్టి మనం అందరినీ అలా ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందిగా మరి ఈ యొక్క పండుగ మహా పండుగని మనము ధర్మవరం సొసైటీ వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా చేశారు. సేవా కార్యకర్తలు కూడా ఎంతో మహా అద్భుతంగా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కోమెర గ్రామంలోని అర్ధనారీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సిహెచ్ ఝాన్సీ లక్ష్మి ప్రేమానందులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. గత జన్మల కర్మానుసారం ఈ భూమిపై జన్మ తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే రుణానుబంధం అనే అంశం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం ఆధ్యాత్మిక గీతాలను వింటూ అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆత్మలన్నీ కూడా ఎక్కడో ఒక చోట రుణానుబంధం అని అంటుంది అనమాట. అంటే ఒకళ్ళకొకళ్ళు రుణం పడి ఉంటాం మనం. ఈ రుణానుబంధంలో కాకపోతే ఈ జన్మలో మీరెవరు నేను తెలియదు, నాకు తెలియదు, నేనెవరు మీకు తెలియదు. కానీ గత జన్మలో ఎక్కడో ఒక కనెక్షన్ ద్వారా మనం ఆల్రెడీ ఇలాగే ఇంకో చోట కలుసుకోవడం వల్లనే మళ్ళీ మనకి ఈ రకమైనటువంటి వరలక్ష్మి గారి ద్వారా మన యొక్క పిరమిడ్ అనే దాంతో ఇక్కడ మళ్ళీ మనం చేరడం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఏది జరిగినా మనకి రుణానుబంధం లేకుండా మన ఇంటిలో వచ్చి ఒక గ్లాస్ పచ్చీలు కూడా ఎవరు తాగరు. మన ఇంటికి వచ్చారు అని అంటే వాళ్ళు పచ్చీలు తాగుతారో లేదా వాళ్ళకి ఇంత అన్నం తింటారో, టిఫిన్ పెడతామో, అది గత జన్మలో మనం వాళ్ళకి రుణపడితేనే వాళ్ళు ఇక్కడికి వస్తారు, లేకపోతే రారు. గుంటూరు జిల్లా పెద్దకాకానిలోని శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు లాభాలను చక్కగా వివరించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 230 మంది ధ్యానులు పాల్గొన్నారు. ఉంటాయి. ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు, మీరు వెళ్ళి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి ఇలాగా అందరికీ ప్రచారం చేయాలి. ఇలా ప్రచారం చేయడం వల్ల మీరే ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని అబ్జర్వ్ చేయగలుగుతారు. ఏంటంటే ఈ ధ్యానంలో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, పంచే కొద్దీ పెంచబడుతుంది అని చెప్పి. నెల్లూరు జిల్లా గూడూరులోని కల్చరల్ ఆడిటోరియంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి సమన్వోత్సవం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అబ్జర్వర్ గా ఉండండి, ఎరుకై ఉండండి. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలుపరేమి
నష్ట సర్వసృష్టి పుష్టమౌను కాళికాంబహంస కాళికాంబ. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహంలో 5వ రోజు ఘనంగా జరిగింది. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా కర్మయోగం గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాస్తవంగా అంటే ఆ రోజు తప్పిపోయిన నా చెల్లెలుగా నువ్వు అన్నాడు. నేను పెళ్లి చేసుకోవాలా అవుతా? ఏంటి చేసుకోవాలా? వాస్తవం అర్థమైంది. వాస్తవం అర్థమైనప్పుడు మనం కూడా ఈ బంధాలన్నీ అట్లా తప్పదు. కర్మయోగంలో ఎప్పుడైతే కర్మయోగం ద్వారా ఇప్పుడు వాస్తవం అర్థమవుతుందో ఈ బంధాలు నువ్వు కలిసి ఇది కంచికి పోతుంది. మనం ఇంటికి పోతాం. ఎవరికంటికి పోతాం? మన ఆత్మ స్వరూపంలో మనం ఉంటాం. ఇంతవరకు వైరాగ్యం లేదు. ఎందుకంటే అసలు విషయం తెలియదా. ఈ ప్రపంచం ఇంకా ఎన్ని మాటలు చెప్పుకున్నా నిత్యమే భ్రమలోనే ఉన్నాం. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెల్గపూడి లక్ష్మణరావు ఇచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. బ్రహ్మర్షి పత్రిజీ సినిమాను ఒకేసారి 1,00,000 మంది చూడడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషికి ధ్యానం నేర్పించడమే మన గురువుకు మనం ఇచ్చే గురుదక్షిణ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. దగ్గర 1,25,000 మంది ఒకేసారి ఆ పిక్చర్ చూడటం అంటే ఎంత గ్రేట్. మరి గురువుకి గురువు రుణం ఎలా తీర్చుకుందాం మనం చెప్పండి. ఏం చేద్దాం? ఈరోజు మనం గురువుకి ఏం చేసి రుణం తీర్చుకోవాలా? గురువు యొక్క ఆలోచనల్ని ప్రపంచం అంతా తెలియపరిచి ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో నిర్వహించిన ప్రాథమిక అక్షరాస్యత శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు కామారెడ్డి పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ పాల్గొని ధ్యాన ప్రక్రియ గురించి చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచందర్రావు, 35 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అందరికీ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆయుష్ ప్రమాణం గల దేశం ఏది అంటే చెప్తారు. అందరికీ కూడా జపాన్ చెప్తారు. సో జపాన్లో 100 years అగో ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. తర్వాత వాళ్ళ యొక్క జీవన విధానం అనేటువంటిది వేరుగా ఉంది. సో ఈ మన ఆరోగ్యం అనేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది అనేది మన అందరికీ కూడా తెలుసు. బ్రహ్మర్షి పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎం మొగులూరు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మొగులూరు గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్లో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండ్లమూడి వెంకటేశ్వరరావు పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమని, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానమని తెలియజేశారు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోటి పూజలు ఒక్క స్తోత్రంతో సమానం. మనం గుడికెళ్ళి 1,000,000 సార్లు పూజ చేస్తే ఒక్క స్తోత్రంతో సమానం. 1,000,000 స్తోత్రాలు ఒక్క జపంతో సమానం. 1,000,000 స్తోత్రాలు ఒక్క జపంతో సమానం. 1,000,000 జపాలు ఒక్క ధ్యానంతో సమానం. 1,000,000 సార్లు జపం చేసిన వ్యక్తికి, మనం ఒక్కసారి 1 గంట ధ్యానం చేసిన వ్యక్తికి సమానమైన అర్హత అంట.
కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ పట్టణంలోని గౌసియా ఉర్దూ మీడియం స్కూల్లో విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధన గురించి విద్యార్థులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో ఒత్తిడి, కోపం తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అలాగే ధ్యానం చేస్తే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొంది చదువుల్లో కూడా బాగా రాణించగలమని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. आज हमारे गौसिया हाई स्कूल में कैलाश पाटिल सर आयुष डिपार्टमेंट की जानिब से आकर हमारे स्टूडेंट्स के लिए मेडिटेशन के ताल्लुक़ से बहुत कुछ उन्हें मुफीद मालूमात दी हैं। मेडिटेशन दरअसल इंसान के जो है जहनी सुकून को जहनी तौर पर सुकून देता है। సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్వాసే మన గురువు అని తెలిపారు. బుద్ధుడు ఆనాపానసతి బోధించాడని బ్రహ్మర్షి పత్రిజీ శ్వాస మీద ధ్యాస గురించి, అలాగే హింసను వదిలి హంసను పట్టుకోండి అనే పరమ సత్యాన్ని బోధించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని సూచించారు. మన బ్రహ్మర్షి పత్రిజీ గారు శ్వాస మీద ధ్యానమిచ్చాడు. కృష్ణుడు వద్దులే ఆత్మ అన్నాడు, బుద్ధుడు అపోదింపబోవ అన్నాడు. మన పత్రిజీ గారు హింసను వదలండి, హంసను పట్టుకోండి. ఆయన ఇచ్చిన అద్భుతమైన పరమ సత్యం ఏమంటే ప్రతి ఒక్కరు హింసను వదలండి, పట్టుకోవాల్సింది హంస. ఒకటి పైపు ఏమి మాంసాలను పూర్తిగా వదిలేసేయాలి, హింసను పూర్తిగా వదిలేయాలి. పట్టుకోవాల్సింది మన యొక్క శ్వాసను. మన శ్వాసే మన గురువు. ఎవరైతే మన శ్వాసని ఆ గురువును పట్టుకుంటారో వాళ్ళ జీవితం ధన్యం ధన్యం ధన్యం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని మహేశ్వరి భవన్ లో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మిచే 3 రోజుల ధ్యాన యజ్ఞం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజ్యలక్ష్మి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, బ్రహ్మర్షి బోధనలు, తమ ధ్యాన అనుభవాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గల శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు 24 గంటల పాటు అఖండ జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదానంద స్వాములు, గీతా విజన్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద, మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు మారం శివప్రసాద్, దామోదర్ మహాస్వామి, బ్రహ్మర్షి ప్రేమనాథ్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సాయి కృష్ణారెడ్డి ఆహ్వానించారు.
ఈ నెల 28వ తేదీ మంగళవారం రోజున సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా నిర్మించినటువంటి పిరమిడ్. ఆ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద గురు పౌర్ణమి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం 7 గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్ వద్దకు చేరుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. హైదరాబాద్ హయత్ నగర్ వద్ద తొర్రూరులో పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన దేవాలయ ప్రారంభోత్సవం జూలై 29న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లకి పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన దేవాలయం ప్రారంభోత్సవం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని పిఎంసి యూట్యూబ్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పల్నాడు జిల్లా ఏ ముప్పాల గ్రామంలో అహం బ్రహ్మాస్మి పిరమిడ్ ధ్యాన మందిరం 4వ వార్షికోత్సవం సందర్భంగా పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం జూలై 29న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు. ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.